ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఏంటంటే ఒక ఫ్యామిలీ ఫార్మింగ్లో అయిపోయింది. ప్రతి ఒక్కరు ప్రతి దాంట్లో హెల్ప్ చేసుకుంటున్నాం, అందరికీ సపోర్టివ్గా ఉంటున్నాము. ఎక్కువ టైంని క్వాలిటీ ఆఫ్ టైం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంటి దగ్గర అయినా ఫీల్డ్ లెవెల్లో అయినా అంతా కలిపి వర్క్ చేసుకుంటున్నాం. నా పేరు బొబ్బిల్ జ్యోతి. మాది అనకాపల్లి జిల్లా, సంతపాలెం విలేజ్. మా హస్బెండ్ ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ హెచ్ఆర్గా పనిచేశాను 1 సంవత్సరం పాటు. నాకు బేబీ కన్సీవ్ అవ్వడం వల్ల నేను ఇంటికి వచ్చేయడం జరిగింది. నా బేబీ వెయిట్ అనేది సరిగ్గా ఇంప్రూవ్ అవ్వలేదు. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలానే ఫేస్ చేసాము, ఇంట్లో అయినా మా అత్తయ్యకైనా మాకైనా. సో మేము ఎంత సంపాదించినా ఏం గెయిన్ చేస్తున్నాం, డబ్బులు అయితే వస్తున్నాయి, హెల్త్ పాడవుతుంది. సో ఆ సిచ్యువేషన్లో నేను మా హస్బెండ్ ఒక్కటే డిసైడ్ అయ్యాము, ఫ్యామిలీ కోసం ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఆలోచించి మేము ప్రకృతి వ్యవసాయం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. క్యాడర్ శ్రీను గారు అని L2 క్యాడర్, ఆయన వచ్చి మాకు ప్రకృతి వ్యవసాయం కోసం చెప్పడం జరిగింది. ఓకే చూద్దాము అని చెప్పి మేము కూడా ఒక 10 cents ట్రయల్గా వేసుకున్నాం. సో మాకు అక్కడ మంచి ఈల్డింగ్ వచ్చింది. 1 monthలోని లీఫీ వెజిటేబుల్స్ నుంచి మాకు 5,000 వరకు ఎర్న్ చేసాం. యాజ్ ఎ మెంటర్గా అక్కడ విన్నదంతా, మేము నేర్చుకున్నదంతా మా ఫీల్డ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఏ అయితే మోడల్స్ చెప్పారో వాటిని ఎక్స్టెండ్ చేసుకున్నాం. సో ATM 25 cents వేసాను, ఏ గ్రేడ్ వచ్చేసి 1 acre 10 cents వేసుకున్నాము, అండ్ ప్యాడీ వచ్చేసి 80 cents వేసుకున్నాము. నాది మెయిన్ క్రాప్ వచ్చేసి బ్రింజల్లో అండ్ డైవర్సిటీ, క్లస్టర్ బీన్, కౌపీ, ఓక్రా, చిల్లీ, టమాటా డైవర్సిటీ కింద పెట్టుకున్నా. మ్యారీగోల్డ్ వచ్చేసి ప్రతి 4 బ్లాక్స్కి ఒక బ్లాక్లో మ్యారీగోల్డ్ పెట్టుకున్నా. వెజిటేబుల్స్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లో ఈ మొత్తం లీఫీ వెజిటేబుల్స్ అంతా కొంచెం లోకల్ మార్కెటింగ్ చేసుకొని ఊర్లోనే అమ్మేస్తాను. షాప్స్కి మేము డీల్ చేసుకున్నాం, మేము ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము, ఇంత క్వాంటిటీలో మీరు వచ్చి తీసుకొని వెళ్ళిపోండి అంటే వాళ్ళే వచ్చి డైరెక్ట్గా చూసి మా దగ్గర తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ అనేది ఫాలోగా ఉండదు. 365 రోజులు కూడా భూమిని కప్పి ఉంచుతుంది. దానివల్ల ఏంటి అని అంటే మనకి వాటర్ అనేది హోల్డింగ్ చేసుకుంటుంది, రూట్స్లో దాచుకొని ఉంచుతుంది. మనకి వర్షాలు పడలేని టైంలో కూడా మనం ఎక్కువ వాటర్ ఇరిగేషన్ అది ఇవ్వాల్సిన అవసరం ఉండట్లేదు. నీటి తొడులు అనేవి నేను చాలా ఎక్కువ ఇచ్చేదాన్ని, 10 hours అట్లా ఇస్తూ ఉండేదాన్ని, 245 గంటలు ఇచ్చేదాన్ని. కానీ మనం ఎవ్రీ ఇయర్ మనం PMD క్రాప్స్ని వేసుకోవడం వల్ల, డైవర్సిటీ పెంచుకోవడం వల్ల మాయిశ్చర్ కంటెంట్ అనేది మనకి నేలలో ఎక్కువ నిల్వ ఉంటుంది. సో మనం ఇప్పుడు చూసుకుంటే నేను 90 hours మాత్రమే నేను నీటి తడులను ఇస్తున్నాను. అలానే మనకి ఎక్కువ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. దేశీయ ఆవుని మేము కొనుక్కోవడం జరిగింది. దాని ద్వారా దాని ఆవు పేడ, ఆవు మూత్రం తీసుకొని సీడ్లింగ్స్ వేసే ముందు మేము గాత తవ్వి అందులో ఘనజీవామృతం వేసి మేము ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే సాయిల్లో మైక్రోబియల్ యాక్టివిటీ అవ్వడం వల్ల హార్వెస్టింగ్ స్టేజ్కి దాని గ్రోత్ అనేది పెద్ద పెద్ద కాయలు అవ్వడం, ఇవన్నీ కూడా నేను గమనించడం జరిగింది. ఫోడర్ కూడా నా ఓన్ ఫామ్లోనే నేను ఎలాంటి రసాయనాలు వేయకుండా ప్రకృతి వ్యవసాయం, ద్రవజీవామృతం పారించడం, ఘనజీవామృతం వేయడం వల్ల ఫోడర్ కూడా అది తిని ఎక్కువ పాలు అనేది ఇస్తుంది. దాని నాణ్యత కూడా బాగుంది, నేను దాన్ని గమనించాను. ఒక మీటింగ్లో పెట్టి అందరు ఫార్మర్స్ని ఒక దగ్గర కూర్చోబెట్టి ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందో, ఏ విధంగా పద్ధతులను పాటించాలి, ఫార్మర్స్ చేత డైరెక్ట్గా చేయించి వాళ్ళని ఫీల్డ్ లెవెల్లో వాళ్ళే ఇంప్లిమెంటేషన్ చేసుకునేలాగా ప్రతి ఒక్కటి మోటివేట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఫార్మర్కి దీని వెనుకున్న సైన్స్ తెలియాలి. మెయిన్ మంచి ఇన్కమ్స్, మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి, ప్రకృతి వ్యవసాయం చేయాలి, ఒక క్లైమేట్ రెసిలియన్స్ విలేజ్గా తయారు చేయాలనేది నా మెయిన్ టార్గెట్స్.